మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. ఎలా ఉన్నారు? మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు క్షేమమే కదా? సంతోషం. దేవుని మాటలు ధ్యానం చేద్దామా? ప్రియులారా, ఈ రోజున చాలా స్థలాల్లో, చాలా కుటుంబాలలో, చాలా సంఘాలలో మనం గమనిస్తే ఐక్యత దెబ్బతినటం, సహవాసాలు దెబ్బతిని కోల్పోవటం, అటు రక్త సంబంధుల మధ్య కుటుంబాలలో ఐక్యత పోవటం, ప్రేమలు దెబ్బతినిపోవటం, గొప్ప చీలికలు రావటం, భార్యాభర్తల మధ్య కానీ, బంధువుల మధ్య కానీ, స్నేహితుల మధ్య కానీ ఇలాంటివి జరగటం మనం గమనిస్తాం. అదే సమయంలో ఇంకొక మాట మనం తెలుసుకోవాలంటే, సంఘాల్లో కూడా సేవకుడికి విశ్వాసికి మధ్య గొప్ప గ్యాప్ ఏర్పడటం ఈ చివరి దినాల్లో మనం చూస్తున్నాం. సేవకుడికి విశ్వాసుల మీద ఏదో బాధ, కోపం. విశ్వాసులకి సేవకుడి మీద ఇక చెప్పేదేముందండి? ఎంతో కోపాలు, ఎన్నో ఆటంకాలు. మందిరానికి రానివారు కొందరు, మానేసేవారు కొందరు, కొందరు వచ్చిన వారి అంతరంగాలు దైవజనుడికి వారికి ఉండే ఆ చక్కని కమ్యూనికేషన్ లేకుండా దూరంగా ఉన్నట్టుగా వారి అంతరంగాలలో గొప్ప గ్యాప్ ఉన్నట్టు మనం గమనిస్తూ ఉంటాం. ఇలా జరగటానికి కారణం ఏంటంటారు? ఏవో కొన్ని రకరకాల కారణాలు ఉండొచ్చు కానండి. ఒకటి చాలా ప్రమాదకరమైన ఒక విషయం ఏంటంటే చెప్పుడు మాటలండి. చెప్పుడు మాటలు కుటుంబాల్లో కూడా మీరు చూడండి. ఎవరైనా మధ్యవర్తి వచ్చి, మధ్యలో ఒక వ్యక్తి వచ్చి గనక ఏదైనా కొన్ని మాటలు చెబితే భార్యాభర్తలు విడిపోయేవారు ఎంతమందినో చూస్తున్నాం. అక్కడ దాకెందుకు? భర్తకి ఇలా చెప్పారనుకోండి, అయ్యా మీ భార్య మీరు డ్యూటీకి వెళ్ళిన వెంటనే ఆ ఇంటికి ఈ ఇంటికి ఎక్కువ వెళ్తుందండి, ఇంటి దగ్గర ఉండలేదు అని ఎవరో ఈ సాడీలు చెప్పేవారు ఉంటారు కదండి. చెప్పారనుకోండి, లేదు భార్యకే చెప్తారు, మీ ఆయన డ్యూటీకి అని వెళ్ళాడు కానీ డ్యూటీకి వెళ్ళటం లేదు, ఆ ఇంటి దగ్గర చూశాను, ఫలానా ఏరియాలో ఫలానా ఇంటి దగ్గర చూస్తున్నాను ఎక్కువగా అందనుకోండి. ఇప్పుడు ఇలాంటి మాటలు విన్నప్పుడు వెంటనే ఏమవుతుంది? ఆ మాటలు నమ్మేసి వెంటనే మనస్పర్ధలు వచ్చేస్తాయి. నా భార్య నిజంగానే ఆ ఇంటికి ఇంటికి వెళ్తుందేమో, మంచిది కాదేమో, మనస్పర్ధ. నా భర్త డ్యూటీకి వెళ్లకుండా ఆ ఇంటికి ఇంటికి వెళ్తున్నాడేమో, ఎక్కడో ఉన్నాడేమో, మనస్పర్ధ. అలా మనస్పర్ధలతో, భార్యాభర్తలు గొడవలతో విడిపోవాలనే కదా ఈ మధ్యలో ఉన్నటువంటి వ్యక్తులు చేసేది. వీరు నిజంగా ఖాళీగా ఉండి ఏం చేయాలో తెలియదండి వాళ్ళకి. కుటుంబాల్లో, పచ్చని కుటుంబాల్లో చిచ్చు పెట్టి పాడు చేసేవాళ్ళంటే ఇట్లాంటి రకాలే. ఇక ఈ కోణంలో ఆలోచిస్తేనండి, బంధువుల మధ్య కూడా నిన్ను గురించి వాళ్ళు ఇలా అన్నారు, నిన్ను గురించి ఇలా అన్నారు, అలా అన్నారు అంటూ మనం ఎవరిని ఏం అనకపోయినా ముందుగానే వెళ్ళిపోయి కొన్ని అబద్ధాలు వారికి చెప్పేస్తూ ఉంటారు. పావలాన్ని రూపాయి పావలా చేస్తారు, భూతద్దంలో పెట్టి చూపిస్తారు. చెప్పిన వెంటనే అక్కడున్న వారికి ఆటోమేటిక్గా కోపం వచ్చేసిదిగా. నన్ను గురించి ఇలా అన్నారా, అలా అన్నారని కోపం వచ్చేసింది. వచ్చేసి ఆ తర్వాత వీళ్ళు ఎదురుపడ్డప్పుడు కూడా మాట్లాడుకోరు, పలుక్కోరు. వీళ్ళకేమీ తెలియదు, ఏది బాగానే ఉండేవాళ్ళు కదా, ఏంది ఇలా ఉన్నారంటే. ఈ మధ్యవర్తి చేసినటువంటి పని, వారు చెప్పిన మాటలు ఒక కారు చిచ్చులాగా మొత్తం కుటుంబాల మధ్య అగ్ని మండుతూ తగలబడే వాతావరణాన్ని కలిగిస్తుంది. అదే ప్రకారంగా సంఘాల్లో కూడా ఇంకేముంది, పాస్టర్ గారు నిన్ను గురించి ఎలా అన్నాడు, మీరంటే ఆయనకేం పెద్ద ప్రేమ లేదు, మీరంటే పెద్ద లెక్క లేదు, మిమ్మల్ని గురించి మా ముందు ఇలా మాట్లాడాడు, అలా మాట్లాడాడని
లేనిపోయిన అబద్ధాలు గనక చెబితే ఉంటారు కదండి. ముఖ్యంగా దైవజనుడి మీద ఎవరన్నా కొంచెం కోపాలు పెట్టుకొని మందిరాలు మానేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు పనిగట్టుకొని మందిరానికి వచ్చే వాళ్ళ మనస్సులు చెరిపే క్రమాన్ని ఈ విధానంలో జరిగిస్తూ ఉంటారు. చాలా స్థలాల్లో నేను చూశానండి. ఇప్పుడు నచ్చలేదు, మందిరం మానేశారనుకోండి, హాయిగా ఇంకెక్కడైనా నచ్చిన చాటుకు వెళ్ళి సహవాసంలో ఎదగొచ్చు, తప్పులేదు. కానీ దైవజనుడు పేరుని పాడు చేయటం, పేరుకి రిపేరు కలగ చేయటం, పేరును హత్య చేసినట్టే. ఆయన మీద సంఘానికి ఉండే మనసుని విరిచివేయటం, ఇలాంటి మాటలతో సంఘస్థుల ఇళ్ళకు వెళ్ళటం చాలామంది అండి. అక్కడెక్కడ కలవటం, మంచిగా ఉన్న విశ్వాసుల మనసులు కూడా విరిచివేసి ఈ చెప్పుడు మాటలు అన్నమాట. ఓకే, పాస్టర్ గారు ఇలా అన్నాడా, వెంటనే అలా అనుకొని ఆటోమేటిక్గా. అలాగే దైవజనుడు కూడా సంఘం మీద ఆ ప్రేమ దెబ్బతినాలి, ఆ ఐక్యత పాడవాలని దైవ సేవకుల దగ్గర కూడా కూర్చొని చెప్పేవాళ్ళు ఉన్నారండి. వాళ్ళు ఉన్నారు, ఫలానా విశ్వాసం ఇలాంటిది అలాంటిది మంచిది కాదు, మిమ్మల్ని గురించి ఇలా అంది అలా అందని అలా చెప్పేవాళ్ళు ఉన్నారు. అప్పుడు ఆటోమేటిక్గా దైవజనుడికి కూడా చాలా బాధ, కోపం వచ్చి వారిని చూసినప్పుడు బాధ కలగటం, సరిగ్గా ఆ ప్రేమ ఆ రేపో కొనసాగదిక సంఘాల్లో ఎన్నో సమస్యలకి ఇబ్బందులకి కారణాలు అవుతూ ఉంటాయి. పిల్లరా, ఇవన్నీ ఓవరాల్గా కలిపి నేను ఒక్క మాట అంటాను, ఒక్క మాట. వారు చెప్పేది నిజము అని మీరు ఎలాగా దాన్ని కనిపెడతారు? నిదానంగా ఈ వీడియో చూసిన తర్వాత, ఈ వాక్యం విన్నాక నిదానంగా ఆలోచించండి. ఆ మధ్యవర్తి చెప్పిన మాటలు ఆ మధ్యలో ఏదో కుటుంబాల్లో పుల్లలు పెడతారంటారే, ఆ మధ్యలో ఏ పని పాట లేకుండా ఇళ్ళమ్మటి తిరిగి, నిజంగా పని ఉంటే పని చేసుకుంటారు కానీ ఇళ్ళమ్మటి ఎందుకు తిరుగుతారండి? వారు చెప్పిన మాటలు నిజమని మీరు ఎలా నమ్ముతారు? ఎలా మీకు అర్థమైద్ది? అసలు దాన్ని ఎలా ఎనాలిసిస్ చేయగలరు? మీరు ఆలోచించండి ఒకసారి. అవి నిజంగానే దైవజనుడు మమ్మల్ని గూర్చి ఇలా అన్నాడు, నిజంగానే ఆ అమ్మాయి నన్ను గూర్చి ఇలా అంది, నిజంగానే నా భర్త గురించి చెప్పిన మాటలు నిజమే, నా భార్య గురించి చెప్పిన మాటలు నిజమే అని ఎలాగా మీరు నమ్ముతారు? ఈ చెప్పే వ్యక్తి అబద్ధాలు చెప్పకూడదా? పచ్చగా ఉన్న మీ కుటుంబాన్ని, చక్కగా ఉన్న సంఘాన్ని పాడు చేయాలని, దైవ సేవకుల మధ్యలో ఉన్న ఐక్యతను దెబ్బతీయాలని, రక్త సంబంధుల మధ్య ఉన్నటువంటి ప్రేమలు చల్లారిపోయేటట్టు చేయాలని, ఈ మధ్యలో వ్యక్తి అబద్ధాలు మోసుకుంటా ఇంటింటికి ఊరూరు వెళ్ళి చెప్పకూడదా? వారు చెప్పే అబద్ధాలు కాకూడదా? ఇక ఆయన చెబితే ఇక సత్యవంతుడు ఆయన. ఎలా నిజమని ఎలా నమ్ముతాం? అందుకే అలా నమ్మేటటువంటి వ్యక్తుల్ని జ్ఞానం లేనివారు అంటుంది బైబిల్. నేను ఆ వచనం చూపిస్తాను మీకు. మనకన్నిటికీ పరిశుద్ధ గ్రంథమే ఆధారం సుమా. ఇప్పటి వరకు నేను చెప్పిన అన్నిటికీ కూడా బైబిలే ఆధారం. లేకపోతే 4వ తరగతి చదువుకున్న నాకు ఎలా తెలుస్తాయండి ఇవన్నీ? బైబిల్లోనే ఉన్నాయి. దేవుడు అన్నీ రాయించి పెట్టాడుగా. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 15వ వచనాన్ని మీరు చూడండి. ఒక చక్కని మాట ఇలా అన్నాడు, జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును. చూసారా? ప్రతి మాట నమ్మేది ఎవరు? జ్ఞానం లేనివాడు. పిల్లల వాడుక భాషలో చెప్పాలంటే అమాయకుడు అని రాసి ఉందండి అక్కడ. వాడుక తెలుగు భాషలో చెప్పాలంటే అమాయకుడు అంట. జ్ఞానం లేనివాడంటే అమాయకుడు. వీళ్ళందరూ ఎవరయ్యంటే అమాయకులు. ప్రతి మాట నమ్ముతారంతే. నమ్మి కుటుంబాలను, జీవితాలను పాడు చేసుకుంటారు. తీరా మొత్తం పాడైపోయాక కొన్ని సంవత్సరాలకు అది నిజం కాదని తెలిసిన పోయిన సంవత్సరాలు వస్తాయా? దెబ్బతిన్న ప్రేమ మళ్ళా పగిలిన అద్దం ఎలాగైతే అతుక్కోదో కొన్ని సందర్భాల్లో మరలా తిరిగి ఆ ఆప్యాయత, ఆ ప్రేమ కలుగుతుందా? నువ్వు ఎలా నమ్మావు తల్లి? ఎందుకు నమ్మావు? నమ్మి నీ కుటుంబాన్ని, సేవకుడితో నీకున్నటువంటి ఆ సహవాసాన్ని, ఆ బంధాన్ని, లేదా భార్యాభర్తలుగా మీరైనా, రక్త సంబంధులుగా మీరైనా ఎలా పాడు చేసుకుంటున్నారు? ఈ వ్యక్తి, ప్రేమను దెబ్బతీసే వ్యక్తి,
ఐక్యతను పాడు చేసేవాడని ఆ వ్యక్తి మాటలని మీరు పసిగట్టి ఆ వ్యక్తిని దూరంగా పెడితే ఎంత బాగుంటుందండి, ఎంత బాగుంటుంది. అప్పుడు కుటుంబాలు ఎంత బాగుంటాయి, సంఘాలు ఎంత బాగుంటాయి, సేవకుడికి విశ్వాసులకి మధ్య ఆ ప్రేమ ఎంత చక్కగా కొనసాగిద్ది. జ్ఞానం లేనివాడే ఈ పని చేస్తాడు. అయ్యో నిజంగా మా జ్ఞానం లేకుండా ఇలాగే మేము ఆలోచించామంటే ప్రార్థన చేసుకో. యాకోబు 1:5 ప్రకారంగా నువ్వు దేవుణ్ణి అడుగు, జ్ఞానం ఇస్తాడు ఆయన. జ్ఞానంతో ప్రవర్తించు. 2వ లైన్లో ఒక మాట అన్నాడు, వివేకి అయిన వాడు తన నడతలను బాగుగా కనిపెట్టు. వారలా ఉన్నారు, వీరెలా ఉన్నారు, వీళ్ళు చెప్పిందే నిజమని నమ్మటం కంటే మన నడతలేందో మనం చూసుకొని వివేకంగా ప్రవర్తించి మనలో మనం సరిచేసుకొని చక్కగా దేవుని సన్నిధిలో ముందుకు వెళ్తే ఎంత బాగుంటుంది. నిజమైన జ్ఞానవంతులుగా ఉండాలి మనం అనేది దేవుని ఆశ. అజ్ఞానిగా ఉండొద్దు, ప్రతి మాట నమ్మొద్దు. నమ్మి మీ జీవితాలు, బంధాలు పాడు చేసుకోకండి. దేవుని కృప, దైవాశీస్సులు నిండారులుగా మీ అందరికీ ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, విత్తబడిన ఈ సందేశం మీ పిల్లలకు దీవెనకరంగా చేయండి. జ్ఞానము లేనివాడే ప్రతి మాట నమ్ముతాడు అని వాక్యంలో ఉంది నాయన. ఎంతోమంది ఈ మధ్యలో వారు చెప్పి ఐక్యతలు, ప్రేమలు, సమాధానాలు చెడగొడుతున్నారయ్యా. భార్యాభర్తలు విడాకులు తీసుకునేంత పరిస్థితులు కూడా, రక్త సంబంధులు ఇంకెప్పటికీ కలవనంత వాతావరణాలు కూడా ఏర్పడుతున్నాయి. అలా సైతాను చేతుల్లో వాడబడే వ్యక్తులను మీరు మార్చండి ప్రభువా. వినేవారికి జ్ఞానం ఇవ్వండి. వీరి మాటలు వినకూడదు, నేను జ్ఞానహీనుడిగా, అమాయకుడిగా ప్రతి మాట నమ్మకూడదు అనే ఒక చక్కని జ్ఞానం అందరికీ దయచేయండి. సంఘాలలో, కుటుంబాల్లో, రక్త సంబంధుల మధ్య, భార్యాభర్తల మధ్య ఒక చక్కని ప్రేమ బంధం నెలకొంటానికి సహాయపడండి. మహిమ మీకు ఆరోపిస్తూ వివేకంతో మా నడతలేంటో మేము చూసుకొని సరి చేసుకునే కృప దయచేయండి. యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని మహాకృప మీ తోడై ఉండునుగా. కలుసుకుందాం.